పసందుగా కమనీయ గాథల మాలిక శ్రీశగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. హలో అండి, అందరికీ నమస్కారం. అంత బాగున్నారు కదా? ఇప్పుడు నేను చదవబోయే కథ అంతర్ముఖులు ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు అనే దాని మీద పాలంకి సత్య గారు ఓ చిన్న ప్రేమ కథ రాశారండి. అది మీ అందరికీ వినిపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి కథా ప్రపంచానికి. అంతర్ముఖులు తమ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తారు? పెళ్లిళ్ళు జరుగుతున్న సమయంలోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం నేడే కాదు, పూర్వం కూడా సాధారణమే. అదే విధంగా వివాహానికి వచ్చిన యువతీ యువకుల మధ్య పరిచయం పెరిగి వారు ఒకరినొకరు వరించడము సామాన్యమే. ఒక పెళ్లిలో ఓ అమ్మాయికి ఓ అబ్బాయికి పెళ్లి పనుల సమయంలో చిన్నపాటి పరిచయమైంది. ఎంత అందగాడితను అని ఆమె అనుకుంది. ఆమె సౌందర్యానికి అతను కూడా మైమర్చిపోయాడు. కానీ ఆ విషయం ఆమెతో చెప్పడానికి అతనికి బిడియం అడ్డు వచ్చింది. అతని మనసులో ఏముందో, అతని హృదయం గురించి తెలియకుండానే నేనే విధంగా చెప్పగలను అని ఆమె సంకోచపడింది. పెళ్ళైపోయింది. పెళ్లికి వచ్చిన వారంతా తిరుగు ప్రయాణం అయ్యారు. ఆనాటి పద్ధతి ప్రకారం ఆడవాళ్లందరూ బళ్ళెక్కారు, మగాళ్లందరూ నడుస్తున్నారు. ఒకరి వివరాలు ఒకరికి తెలియవు. ఒకరి మనసులో ఉన్నది ఒకరికి చెప్పుకునే ధైర్యం ఇద్దరికీ లేదు. ఏం చేయాలి? కొంత దూరం నడిచాక వాళ్ళకి గోదావరి నది అడ్డం వచ్చింది. పడవలో నది దాటాలి. అందరూ గోదావరి రేవులోకి దిగి పడవల వైపుకి వెడుతున్నారు. రేవులో బురదగా ఉంది. బట్టలు పైకి పట్టుకుని కాలు జారిపోకుండా నెమ్మదిగా నడుస్తున్నారు. ఆ అమ్మాయి ఆలోచించింది, ఈ సమయం దాటిపోతే ఇక ప్రయోజనం లేదు. ఇదే అదను అనుకుని గోదావరి రేవులో నడవడం కష్టంగా ఉండడం వలన ఊత కోసం అన్నట్టుగా ఆమె తన శరీరాన్ని అతని వక్షస్థలం మీద ఆంచింది. గోదా విషమావతార చెలేన ఆత్మాస్య ఉరసిముక్త. అతను కూడా తన ప్రేమను వ్యక్తపరచడానికి ఇదే సమయం అనుకున్నాడు. దయాగుణంలో ఏ దోషమూ లేదు. అటువంటి దయతో ఆమె కింద పడిపోకుండా పట్టుకున్నట్టుగా ఆమెను దగ్గరగా తీసుకొని చుట్టూ చెయ్యవేశాడు. అనుకంప నిర్దోషం తేనాపి సాగాఢ ముపగోడ. చూసేవారికి ఆమె పడిపోకుండా అతను గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించాలని అతని ఉద్దేశం. తెలియని వారందరూ ఎవరో అమ్మాయి జారిపోకుండా అతను పట్టుకుని నడిపిస్తున్నాడని అనుకున్నారు. అయితే వారిద్దరినీ చూసిన ఇరువైపులా పెద్దలకి ఆ జంటను చూస్తే ముచ్చటేసింది. వారిద్దరిలో ఉదయించిన ప్రేమభావం అర్థమైంది. ఇద్దరి కథ పెళ్లితో సుఖాంతమైంది. చివరగా నేటి యువతకు చిన్న హెచ్చరిక, ప్రతిసారి కథలోలా సుఖాంతం అవ్వాలని లేదు. మీ మనసులో భావాలను అటు మీరు ఇష్టపడిన వ్యక్తికి, ఇటు మీ పెద్దలకి బహిరంగంగా తెలియచేయండి అంటూ ఈ కథని ముగించారు సత్యగారు. మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తూ మీ శిరీష STK.